రాజధాని అమరావతి సహా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో డీజిల్ కొరత ఏర్పడింది అంటున్నారు ఏపీ పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గోపాలకృష్ణ. బంకుకు 20,000 లీటర్ల డీజిల్ వస్తే గంటలో ఖాళీ అయిపోతోందంటున్నారు. దీని ప్రభావం రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులపై కూడా పడుతోందంటున్నారు. అటు విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఉందంటున్నారు. యుద్ధం ప్రభావం కారణంగానే ఇంధన సంస్థలు ఆయిల్ సరఫరాపై నియంత్రణ విధిస్తున్నాయంటున్నారు గోపాలకృష్ణ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. యుద్ధం రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా భారతదేశంపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గతంలో చూసుకుంటే కనుక పెట్రోల్ కొరత, ఆ తర్వాత గ్యాస్ కొరత, ఇప్పుడు డీజిల్ కొరత. ఈ డీజిల్ కొరత మూలంగా ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు అమరావతి ప్రాంతంపై చాలా ఎక్కువ పడుతుంది. ముఖ్యంగా రాజధాని నిర్మాణంపై కూడా చాలా ఎక్కువగా పడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ఉన్న పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాలకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ డీజిల్ కొరత అసలు ఏ స్థాయిలో ఉంది, ఏంటి దీని పరిస్థితి? అంటే డీజిల్ పెట్రోల్ కొరత ఉన్నమాట వాస్తవేనండి. ఇప్పుడు దాకా మన దగ్గర ఉన్న రిజర్వ్స్ అన్నీ కూడా చాలా వరకు అయిపోతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా మనకేంటంటే క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరగటం వలన లీటర్కి 35 నుంచి 40 రూపాయల దాకా ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కొంత కంట్రోల్ చేస్తున్నారు అనేది మాకు తెలుస్తుంది. సో దీన్ని అధిగమించాలంటే బహుశా మేము అనుకోవటం ఏంటంటే రేపు 30వ తారీఖు తర్వాత రేట్లు పెంచుతారు. కొంత పెంచిన తర్వాత కూడా పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. క్రూడ్ ఆయిల్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఈ యుద్ధం వలన ఇబ్బందిగా తయారైంది అనేది తెలుస్తుందండి. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రధానంగా చాలా బంకులు ఉంటాయి. ఇండియన్ ఆయిల్ కావచ్చు, భారత పెట్రోల్ కావచ్చు, ఇంకో రకరకాల. సో ఎన్ని వేల లీటర్లు వస్తుంది, ప్రస్తుతం ఎంత షార్టేజ్ వస్తుంది డీజిల్కి సంబంధించి? అంటే ఒక్కొక్క బంకు ఒక్కో రకంగా ఉంటుందండి. ఒక బంకు 4,000 అమ్మితే ఒక బంకు 10,000 అమ్ముతుంది. ఆ అమ్ముతున్న క్రమంలో ఏంటంటే ఇంతకుముందు ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు చాలా ఎక్కువగా మా రేటు కన్నా కూడా తక్కువకి కన్సూమర్స్కి ఇచ్చేయి. అంటే సపోజ్ అమరావతిలో ఉన్న వర్కులు జరుగుతున్న ప్రాంతానికి మాకన్నా 5 నుంచి 10 రూపాయలు తక్కువకి ఇచ్చేయి. ఇప్పుడు అదంతా ఆగిపోయి వాళ్ళు కూడా 25 నుంచి 30 రూపాయలు ఎక్కువ పెట్టి కొనాల్సిన అవసరం ఏర్పడింది. వాళ్ళ దగ్గర తీసుకోవటం మానేశారు ప్రైవేట్ ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఆయిల్ ఇవ్వమని గొడవ ఎక్కువటం వలన కొంత అమ్మకాలు పెరిగినాయి. ఈ అమ్మకాలు పెరగటం వలన ఆయిల్ కంపెనీలు కొంత ఇబ్బంది పడుతున్నాయి. ఇంతకుముందు ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ఏదైతే వ్యాపార దృక్పథంతో వాళ్ళు చేశారో వాళ్ళు తగ్గించి ఇవ్వలేకపోవటం వలన మొత్తం భారం అంతా కూడా ఈ ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల మీద పడటం, దాంతో ఆయిల్ కంపెనీలు సరైన మాకు ఆయిల్ ఇవ్వకుండా ఉండటం అనేది జరుగుతూ వస్తుంది. ఈ పరిణామాలన్నీ పోవాలంటే యుద్ధం అన్నా ఆగాలి, మనకు షిప్పులు కరెక్ట్గా రాగలిగితేనే ఈ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మేము భావిస్తున్నాం. అంటే కొన్ని బంకులకు సంబంధించి 20-25 లీటర్ల వాంటింగ్ ఉంటే 5-10 లీటర్లు ఇస్తున్నారు. దీంతో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించి పరిశ్రమలు కానీ, సిమెంట్ పరిశ్రమలు కానీ ఇట్లా ఉన్నాయి. చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కదా. 100% ప్రభావం అయితే ఉందండి. అన్నీ చాలా చోట్ల మాకు వస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా అడిగినంత డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఆయిల్ కంపెనీలు సప్లై చేయలేకపోతున్నమాట వాస్తవం. ఈరోజు మేము సివిల్ సప్లైస్ కమిషనర్ గారిని కలిసి ఒకసారి దీనికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగదారులకి ఇప్పించాలి అనే ఉద్దేశంతో ఇవాళ మేము కలుద్దామని అనుకుంటున్నాం. వారిని కలిసి ఉన్న సమస్యను వారి దృష్టిలో పెడితే వారు కూడా సమస్య పరిష్కారానికి సూచిస్తారని మేము అనుకుంటున్నాం. ఆయిల్ కంపెనీలను పిలిచి ఇప్పుడు సపోజ్ ఈ నెల పోయిన సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎంతైతే అమ్మకాలు ఉన్నాయో దానికి ఒక 10% అదనంగా ఇవ్వగలిగితే ఇప్పుడున్న ఒత్తిడి నుంచి మనం బయటపడతామని చెప్పి తెలియజేస్తాం. దీంతో పాటుగా ఎక్కువగా రాజధాని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కువగా గుంటూరు, విజయవాడ కమర్షియల్ జోన్లో ఉంటుంది. సో దాదాపుగా మనం చూసుకుంటే ప్రతిరోజు లక్షల లీటర్ల డీజిల్ కావాల్సి ఉంటుంది. కానీ ఎంత మేరకు 30%, 40% ఎంత పర్సెంటేజ్ తగ్గిందంటారు మీకున్న అవగాహన ప్రకారం? అంత భయంకరమైన 30 to 40% తగ్గిన మాట కాదండి. ఒక 10 to 15% అయితే డీజిల్ ఇవ్వటం అనేది తగ్గింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో వర్కులు జరుగుతున్నాయి. అన్నీ కూడా చాలా వేల లీటర్లో ఇవాళ అవసరమైన పరిస్థితి ఉంది. దీని ప్రభుత్వం కూడా కొంత జోక్యం చేసుకుని ఆయిల్ కంపెనీలకి డైరెక్షన్ ఇవ్వగలిగితే అట్నుంచి కూడా మేము సప్లై చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదే విషయంగా ఇవాళ మాట్లాడదామని అనుకుంటున్నాం. కమిషనర్ గారిని కలిసి వారి దగ్గర నుంచి కూడా డైరెక్షన్స్ ఇప్పించి ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి డీలర్లకి
సరైన పరిణామంలో ఆయిల్ ఇవ్వమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే గత సంవత్సరం ఏప్రిల్కి సంబంధించి ఇచ్చిన దానికంటే అదనంగా ఒక 10% ఇవ్వాలన్నది ఒక డిమాండ్. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పాటుగా డీజిల్ అవసరాలు ఎక్కువగా పెరగడం మరొక వైపు యుద్ధం. వెరసి ఈ 3 పరిణామాల మూలంగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 15 నుంచి 20% మేర కూడా డీజిల్కి సంబంధించి రాబడి అంటే వచ్చే డీజిల్ లీటర్ల సంఖ్య తగ్గింది. దీంతో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఒకవైపు తగ్గటం, మరొక వైపు వాంటెడ్ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇది రమ్మరమ్మి 40% చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అమరావతిలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తుంది. ఎందుకంటే రాజధానిలో అమరావతి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువగా డీజిల్ అవసరం అవుతుందని చెప్పి కూడా డీలర్ అసోసియేషన్ నేత చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.